హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనని పిజిటైజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మీకు లైవ్ చూపెడతాను. ఇంకా దాని సాధక బాధకాలు ఒక చిన్న వివరణ ఇచ్చేసి ఎవరెవరు వాడతారు, ఎటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, అసలు 1 గ్రామ్ గోల్డ్ ఎందుకోసం యూస్ చేస్తున్నారు, ఇప్పుడు అది ఎందుకు అంత ట్రెండింగ్గా ఉంది, దాని కాస్ట్ వేరియేషన్స్ ఏంటి అన్నది కూడా కొంచెం ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను చేసిన షాపింగ్ మీతో షేర్ చేస్తానండి. షాప్ వివరాలు, ఎక్కడ ఈ యొక్క 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బాగా రన్ అవుతా ఉందని చిన్న వివరణ ఇచ్చేస్తాను. అంతకుముందు ఒక చిన్న మాట, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. 1 గ్రామ్ గోల్డ్ని మరిపించి లేదా గోల్డ్ని డామినేట్ చేసేట్టుగా ఉండేది 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ అలా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అదే రోల్డ్ గోల్డ్ అంటారు కదా. కాకపోతే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్గా బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. అది ఎందుకంటే తక్కువగా మెరుగు పెట్టించాల్సిన అవసరం రాకపోవడము, ఎక్కువ కాలము ఆ యొక్క మన్నిక తగ్గకపోవడము, బంగారానికి మించి మోడల్స్ ఉండడము, స్టోన్ ఐటమ్స్ అయినా వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్, అసలు బంగారం కూడా పనికిరాదు అన్నట్టు ఈ యొక్క మోడల్స్ మనకి కళ్ళకి ఇంపుగా కనిపించడము. నెక్స్ట్ దొంగల భయం లేకపోవడము, నచ్చిన నగలు కొని వేసుకోగలగటం. అందువల్ల మన లేడీసు ఎస్పెషల్లీ అలంకార ప్రియులం కాబట్టి సో బంగారం కన్నా 1 గ్రామ్ గోల్డ్కి ఒక ఓటు ఎక్కువే వేస్తారండి. కాకపోతే దీనివల్ల యూజ్ ఉందా యూజ్ లేదా అన్నది కాదు మ్యాటరు. మనం ఒక 10 మందిలోకి వెళ్ళాము అంటే మన డ్రెస్సింగ్ సెన్స్లో చీర తర్వాత నగలకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో అందులో భాగంగానే నగలు ఒంటి నిండా లేకపోతే మర్యాద తక్కువ ఇస్తారండి. నిజంగానే ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ అది. బాగా ఆస్తిపరులు ఏ 1 గ్రామ్ గోల్డ్ వేసుకెళ్ళినా అది గోల్డ్ కిందే చలామణి అవుతుందన్నమాట. ఏదో మధ్య తరగతి వాళ్ళు, ఈ కొంచెం స్తోమత అటు ఇటు ఉండేవాళ్ళు బంగారాన్ని వేసుకెళ్ళినా అది 1 గ్రామ్ గోల్డ్ కిందే లెక్కేస్తారు. కాకపోతే వాళ్ళ మనస్తత్వాలకి వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, నెక్స్ట్ 1 గ్రామ్ గోల్డ్ ఎందుకు ట్రెండ్ అవుతుంది అన్నది నేను కొంచెం వివరణ ఇస్తానండి. 1 గ్రామ్ గోల్డ్ యూస్ చేయడం వల్ల ఒకటి వచ్చి ఈజీ టు క్యారీ అనమాట. కొంచెము మిస్ అయినా ఎక్కువ లాస్ అవ్వము, బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు, మెరుగు ఎక్కువ కాలం నిలుస్తుంది. ఒకవేళ మెరుగు పైన తిరిగి మెరుగు పట్టించేసుకోవచ్చు. ఒక 4-5 రకాలంటే స్టోన్ ఐటమ్స్ ఇట్లాంటివి మనం గోల్డ్లో లాస్ అవుతాం కాబట్టి మన అచ్చట ముచ్చట తీర్చుకునేదానికి, మన డ్రెస్సెస్కి మ్యాచింగ్గా ఉండేదానికి 1 గ్రామ్ గోల్డ్ని అయితే వాడుతున్నాము. ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇట్లాంటి వాటికి కొంచెం కలర్ఫుల్గా ఉండేటువంటివి 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి వాటిని యూస్ చేస్తున్నాం. అది అనమాట యూజెస్. నెక్స్ట్ దీనివల్ల డిసైడ్స్ ఏమి అంటే కొందరికి అలర్జీస్ వస్తాయండి. ఇంకొకటి వచ్చి మనం దీని మీద పెట్టిన పెట్టుబడి చాలా వరకు మనం రిటర్న్ ఇస్తే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇస్తామంటారు కానీ డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వరు. ఇంకొక వస్తువు కొనుక్కోమంటారనమాట. అంటే ఇంకో కొంచెం అమౌంట్ పెట్టి కొనుక్కుంటానే ఉండాలా. సో అది లింక్ సిస్టమ్. కొన్ని ప్లేసెస్లో అంటే నేను చూసిన ప్లేస్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇస్తే రిటర్న్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకొక వస్తువు మనం తెచ్చుకోవాలన్నమాట. సో అలా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ కాబట్టి వాడుకుంటా ఉంటే మనం వాడుకునేదానికి పనికి వస్తాయి, అక్కడికైతే రావండి. ఎమర్జెన్సీ అయితే మనం ఏం చేయలేము. ఎనీ సిచ్యువేషన్ మనం వేసుకొని వెళ్ళచ్చు. ఈవెన్ దొంగలకు భయపడక్కర్లేదు, ఇంకా ఇంకెక్కడైనా థెఫ్ట్ అవుతుందని భయపడక్కర్లేదు. నెక్స్ట్ చూసేదానికి బాగా నిండుగా ఉంటుంది, సొసైటీలోనూ గౌరవంగా కనిపిస్తుంది. అందుకోసం 1 గ్రామ్ గోల్డ్ బాగా ట్రెండ్ అవుతూ ఉంది. కొంచెం దొంగల భయానికే ఎక్కువగా దీన్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్టోన్ ఐటమ్స్ గోల్డ్లో కొంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, గోల్డ్ లాస్ అవుతామన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క 1 గ్రామ్ గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. ఇంకా దీనివల్ల ఒక బిజినెస్గా మార్చుకుంటే ఎట్లాంటి యూజెస్ ఉంటుంది, నెక్స్ట్ ఎవరెవరు వాడతారు వీటిని, ఎవరెవరికి అవసరము అంటే ప్రతి ఒక్కళ్ళు వాడతారండి. లేడీస్ హై క్లాసా, మిడిల్ క్లాసా, లోవర్ క్లాస్ అనేది కాదు. వాళ్ళకి 10 రకాల గోల్డ్ సెట్స్ ఉన్న ఒక 1 గ్రామ్ గోల్డ్ సెట్టు ముచ్చట బట్టి కొనుక్కుంటారనమాట. ఎందుకంటే స్టోన్స్ వేరియేషన్స్, దాంట్లో మోడల్స్, డిజైన్స్ హెవీగా కనిపించడము, కళ్ళకి కనిపించిందంటే ఏదో ఒక డ్రెస్ సెట్ అవుతుంది అనేసి బాగా రిచ్ కాదు, మిడిల్ క్లాస్ కాదు, పూర్ పీపుల్ అయినా కూడా ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే కొంటనే ఉంటారు. కాబట్టి ది బెస్ట్ మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్ అంటాను నేను. సో కాబట్టి ఎవరైనా 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫ్యాన్సీ షాప్ కానీ, లేదంటే బట్టల షాప్ కానీ, లేదంటే
ఇంకేదన్నా కమ్యూనికేటెడ్ లేడీస్ ఫ్యాన్సీ రిలేటెడ్ షాప్స్ వాళ్ళు రన్ చేస్తున్నారంటే ఒక కారిడార్ అంటే ఒక పార్ట్గా ఈ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ని రన్ చేసుకోవచ్చండి. దీనివల్ల ప్రాఫిట్ అయితే మంచిగానే ఉంటుంది. కాకపోతే దీన్నే మనము బెస్ట్ అంటే మెయిన్ బిజినెస్గా పెట్టుకోవాలంటే కొంచెం కమర్షియల్ ప్లేసెస్లో పెట్టుకోవడము, కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవడం, పబ్లిసిటీ ఇవ్వడం వల్ల కొంతకాలానికి పిక్ అయిందంటే వన్స్ అలవాటు పడ్డారు అంటే ఇంకా కస్టమర్స్ వస్తూనే ఉంటారండి. నేను చిదంబరం వెళ్ళాను, అంటే మేము టెంపుల్ టూర్ వెళ్ళాను అని చెప్పాను కదా. సో ఓం శక్తి మాల వేసినప్పుడు చిదంబరం వెళ్ళాను. చిదంబరంలో 2 షాప్స్ విజిట్ చేశానండి. అంటే టెంపుల్ నియర్ బైయే ఉందన్నమాట. వాళ్ళు ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం కాంటాక్ట్ అయ్యాము అంటే వాళ్ళు ఆన్లైన్లో కూడా మనకు నచ్చిన ఐటెంని మనకి ఇంటికి పంపిస్తారు కొరియర్ ద్వారా అనేసి అయితే వాళ్ళు విజిటింగ్ కార్డు కూడా నాకు ఇచ్చారు. అందులో కొన్ని ఐటమ్స్ నేను చూశాను, ప్రిఫర్ చేశాను. కమ్మల సెట్ ఒకటైతే బాగా చూశాను, షార్ట్లో కూడా పెట్టున్నాను అనమాట. ది బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ఐడియా అంటానండి. మీకు ఎవరికన్నా కొంచెం 1 గ్రామ్ గోల్డ్ దాంట్లో మోడల్స్, డిజైన్స్ ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉండి మేము బిజినెస్ చేసుకోగలుగుతాము, లేదంటే మాకు వేరే షాప్స్ ఉన్నాయి దాంట్లో ఒక పార్ట్ పెట్టుకోగలుగుతాము అనే వాళ్ళకి మంచి అంటే ఆల్మోస్ట్ మన యొక్క పెట్టుబడిలో నుంచి మనము ఆదాయాన్ని చాలా తక్కువ 1 ఇయర్ లోపల మనం ఆదాయాన్ని తీయడం మొదలు పెట్టచ్చు అనమాట. ఏదైనా కూడా పుట్టడంతో బిడ్డ పెరిగిపోదు కదా. దీంట్లో కానీ మనం పెట్టిన పెట్టుబడి 1 ఇయర్ లోపల అస్సలు తీసేసుకుని ఆదాయం బాట పడుతూనే ఉంటుంది. కొంచెం లక్ బాగుంది, బాగా ట్రెండింగ్ ఏరియాలో ఉన్నారు, కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉండే ఏరియాలోను, లేదంటే బాగా హౌస్ వైఫ్స్ కానీ బాగా కొంటారండి. ఎక్కువగా మోస్ట్ ప్రాబబ్లీ వచ్చి తమిళియన్స్ బాగా కొంటారనమాట. సో తమిళియన్స్ ఎంత బంగారు ఆభరణాలు ఉన్నా కూడా ఒక్కటైనా 1 గ్రామ్ గోల్డ్ యాడ్ చేస్తారండి. అంటే వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళు చాలా ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడానికి లైక్ చేస్తారనమాట. సో వాళ్ళకు ఒక 2 మామూలు గోల్డ్ చైన్స్ ఉన్నా కూడా ఇంకొకటి 1 గ్రామ్ గోల్డ్ చైన్ వేస్తారు. సో వాళ్ళు ఖచ్చితంగా అటువంటి ఏరియాస్ రిలేటెడ్ ఉండేటువంటి ప్లేసెస్లో కూడా వీళ్ళ యొక్క 1 గ్రామ్ గోల్డ్ బాగా రన్ అవుతుందన్నమాట. ఎక్కువగా వచ్చి కమ్మల్ సెట్స్, ఈ చైన్స్ అండి, బొందు సరుళ్ళు, తర్వాత వచ్చి స్టోన్ ఉండేటువంటి లాకెట్స్, స్టోన్ ఉండేటువంటి కమ్మలు, బ్యాంగిల్స్ బాగా కొంటా అన్నారు. సో ఎవరికన్నా ఐడియా ఉంటే మాత్రం ఈ బిజినెస్ని అయితే పెట్టుకోండి, మంచిగా ప్రాఫిట్ అయితే ఉంటుందండి. నేను ఒక లైవ్ షాప్ అయితే వీడియో చూపెడతానన్నాను కదా, దీనికి అటాచ్ చేసి వీడియోని అయితే పెట్టేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీకు యూజ్ అవుతుంది, పనికొస్తుంది అంటే ట్రై చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మనము 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలా అంటే ఫస్ట్ నేను చెప్పిన స్టెప్ వచ్చి మన కమర్షియల్ ఏరియాలో మంచి షోరూమ్ ఒకటి ఉండాలా అన్నాను. చూడండి, మనం ఫుల్ ప్లెడ్జ్డ్ దీని మీద ఇన్వెస్ట్ చేసాము అంటే మనకి 100% ప్రాఫిట్ అయితే రిటర్న్ వచ్చేస్తుందండి. లాస్ అనేది ఉండదు, ఎందుకంటే చెడిపోవడం అట్లంతా ఏమి ఉండవు కాబట్టి ఐటమ్స్. సో ఇలాంటి కమర్షియల్ ఏరియా చూస్ చేసాము అంటే దీని మీద పెట్టుబడి ఎంత పెడితే అంత రాబడి అయితే ఉంటుందన్నమాట. నేను ఒక 2 షాప్స్ అయితే మీకు చూపెడతాను. సో ఫస్ట్ వన్ మేము వెళ్ళిన షాప్ అనమాట. యాక్చువల్గా మేము ఇట్లా ఓం శక్తి మాలేసినప్పుడు టూర్ వెళ్ళడంలో చిదంబరం వెళ్ళాం. చిదంబరం టెంపుల్లోంచి దర్శనం చేసుకొని బయట ఎంటర్ అయింది షాప్స్లో ఫస్ట్ షాప్ ఇదండి. అంటే మనకి 1 గ్రామ్ గోల్డ్ తమిళనాడులో బాగా ట్రెండ్ అవుతుందని నేను చెప్పాను. ట్రెండింగ్ గోల్డ్ జ్యువెలర్స్లో 1 గ్రామ్ గోల్డ్ ఒకటి. ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ వీళ్ళు ఏమేమి మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఐటెంలోంచి 10% డిస్కౌంట్ ఇస్తారు. నెక్స్ట్ ఆన్లైన్లో మనము ఐటమ్స్ని చూపెడతారు వీడియో కాలింగ్ ద్వారా. కానీ నెక్స్ట్ మనం ఆన్లైన్లో వీళ్ళకి ఒక పేజ్ ఉందన్నమాట. ఆ పేజ్ ద్వారా చెక్ చేసి మనకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉందండి. నెక్స్ట్ మోడల్స్ వచ్చి హ్యూజ్ కలెక్షన్స్ అనమాట. స్టోన్ డేనా, ప్యూర్ గోల్డేనా, మనం బంగారు ఐటమ్స్కి ఏ మాత్రం తీసిపోకుండా హెడ్ టు ఫుట్ ప్రతి జ్యువెలరీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఈవెన్ కాలు మెట్టిల దగ్గర నుంచి చేతి రింగ్స్ వరకు లేని వస్తువు అంటూ లేదనమాట. విత్ ప్రైస్ ట్యాగ్స్తో మనకు గోల్డ్ అయితే ఎలా ఉంటుందో ఇస్ నథింగ్ బట్ అలానే ఉన్నాయి. ప్రైజెస్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైజెస్ మీద బార్గెనింగ్ లేదు, కానీ ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తామనేది వీళ్ళు తెలియజేయడం జరిగింది. మేము వెళ్ళిన వాళ్ళం కూడా మ్యాక్సిమం కొన్నామన్నమాట. అసలు మాకు సంబంధమే లేని షాప్ అయినా కూడా మేము అలా కళ్ళకి ఎంత వింపుగా పెట్టినారో చూడండి. డిస్ప్లేలో ప్రతి ఐటము ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. సో ఇంక ఓపిక్గా చూపెడుతున్నారనమాట. ఇలా ప్లాన్ చేసుకుని కనుక 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే పక్కాగా సక్సెస్ అవ్వడం గ్యారంటీ అండి. గోల్డ్ ఎలా ట్రెండ్ అవుతా ఉందో, గోల్డ్ ఎలా కొంటున్నారో
దానికన్నా ఎక్కువగా ఈ యొక్క 1 గ్రామ్ గోల్డ్ని అయితే బాగా పర్చేజ్ చేస్తున్నారండి. ఎందుకోసమో అంటే ఇది క్యారీ చేయటము అంత కష్టం కాదు. ఒకవేళ బ్రేక్ అయినా ప్రాబ్లం లేదు, మిస్ అయినా కూడా ఎక్కువ అమౌంట్ లాస్ అవ్వము అనే ఉద్దేశం ఒకటి. ఇంకొకటి వచ్చి ట్రెండింగ్ అనమాట. ఏ డ్రెస్కి అలా మ్యాచ్ అయ్యేటట్టు జ్యువెలరీ కానీ, ఏ డ్రెస్కి సూటబుల్ అయినటువంటి వెయిట్ ఉండేటువంటి కమ్మల సెట్స్ కానీ, కంప్లీట్ జ్యువెలరీ సెట్ గోల్డే పెట్టాలంటే మిడిల్ క్లాస్ మనలాంటి లోవర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, మామూలు ఈవెన్ బాగా రిచ్ ఉండే వాళ్ళకి కూడా అన్ని రకాల సెట్స్ అయితే అవైలబిలిటీ ఉందో. కొంచెం లాంగ్ జర్నీస్ అట్లాంటప్పుడు ఇట్లాంటి వాటిని అయితే హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. తక్కువ ఖర్చు కదా, దొంగల భయం అయితే అసలు అంతకు మించి ఉండదు. కాబట్టి ఎక్కువగా మన వాళ్ళు గోల్డ్ తర్వాత బాగా ఎక్కువ కొనేది, ఈవెన్ గోల్డ్ కన్నా బాగా ఎక్కువ కొనేది 1 గ్రామేనండి. హయ్యర్ మోస్ట్ తమిళియన్స్ బాగా సెలెక్ట్ చేస్తారండి. మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఇన్స్టా పేజెస్లో రన్ అవుతూ ఉండేది ఈ బిజినెస్సే అంటాను నేను. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే మేము చూడటం జరిగింది. నాకు కొంచెం కమ్మలు బాగా నచ్చాయి అన్నమాట. నాకు ఎప్పుడు కానీ కొంచెం పెద్ద పెద్ద బుట్టలు ఇట్లాంటివి అయితే బాగా ఇష్టము. సో అవి చూస్తే ఫస్ట్ మా పాప వచ్చి గోల్డ్ అనుకొని సరే రా మమ్మీ చూద్దాము అన్నది. 1500 అని నేను చెవుకు పెట్టినటువంటి కమ్మల సెట్టు. అదేంటి మమ్మీ ఇంత పెద్ద కమ్మల సెట్టు అంత తక్కువకి వస్తుందంటే ఇది 1 గ్రామ్ గోల్డ్ అన్నాను. ఇది గోల్డ్ షాప్ కాదా అయితే వద్దురా అనేది నన్ను లాక్కొచ్చేసిందండి. కాకపోతే తనకి రింగ్స్ కావాలన్నది అనమాట, హ్యాండ్ రింగ్స్ ఫ్యాన్సీ కావాలన్నది. ఇక 1 గ్రామ్ గోల్డ్ కదా, సిల్వర్ టైప్లో ఉన్నాయి అంటే లేవన్నారు. కాకపోతే ఒకసారి వెళ్ళాం కదా చూద్దాము అనేసరికి నేను కొన్ని రకాల కమ్మలు అయితే ట్రై చేశానండి. ఇవి స్టార్టింగ్ 300, 350 నుంచి ఉంది. చిన్నవి అయితే వేరే కాస్ట్ అనమాట. ఇవి మాత్రం 1500 అండి. 1535 ఏదో చెప్పారు వాళ్ళు ఎంఆర్పి. కానీ చాలా పెద్ద బుట్టలండి. మనకి బంగారులో కనుకైతే ఒక్కొక్క బుట్టే 2 సవర్లు ఉంటుంది. అంత హెవీగా ఉందన్నమాట. మన బొట్టన్ వేలు కంప్లీట్గా దూరిపోయి లూజ్గా ఉంది లోపల, కానీ అంత హ్యూజ్గా ఉంది. మేబీ దూరం వల్ల అంత తెలియలేదేమో. ఇంకా మామూలుగా ఒక సెట్స్ కొంటా ఉంటాం కదా, మనకి రెంటల్ పర్పస్ సెట్స్ కొంటా ఉంటాం కదా, ఈ కంప్లీట్ సెట్ గ్యారంటీ అనమాట. 3500 అన్నారు. 10% డిస్కౌంట్ ఇస్తాము అని అయితే అన్నారు. ఇంకా కొన్ని రింగ్స్ కావాలా అంటే వాళ్ళైతే ఇవి చూపెట్టారు. రింగ్స్ కలెక్షన్ చాలా తక్కువ ఉందండి. బ్యాంగిల్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే రెగ్యులర్ వేరు గోల్డ్ టైప్లోనే ఉన్నాయన్నమాట. స్టోన్ ఐటమ్స్ కానీ ఉన్నాయి, కొన్ని లక్ష్మీ సెట్స్ టైప్లో ఉందన్నమాట. నేను అంత డెప్త్గా ఇక్కడైతే అంత టైం అయితే ఫోకస్ చేయలేదు. కాకపోతే మా ఆలోచన ఏంటంటే బిజినెస్ పెడితే ఎలా రన్ అవుతుంది, ఇది కంప్లీట్గా వీళ్ళు 1 గ్రామ్ గోల్డే పెట్టినారు. మనకి పెద్ద పెద్ద షోరూమ్స్లో కానీ మార్ట్లలో కానీ ఒక సెక్షన్ కింద వీటిని పెడతారనమాట. లేదు మన ఇంటి దగ్గర కానీ ఫ్యాన్సీ షాపు ఫ్యాన్సీ షాప్ పెట్టుకుండే వాళ్ళు కానీ, శారీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వన్ పార్ట్ ఆఫ్గా ఈ యొక్క 1 గ్రామ్ గోల్డ్ని కూడా ఇట్లా రీసేల్ చేసుకొని ఈవెన్ డిస్కౌంట్స్లో తీసుకొచ్చుకొని కొన్ని ఏరియాస్లో వీళ్ళకి తక్కువ ప్రైజెస్కి వస్తాయి అన్నమాట. సో వీళ్ళు బిజినెస్ చేసుకోవాలంటే దాని మీద మినిమం మార్జిన్ పెట్టుకొని అయితే సేల్ చేసుకోవచ్చండి. సో ఇది ఇంకొక షాప్ అనమాట. ఈ షాప్ కానీ నేను చూపెడతాను చూడండి. వీళ్ళ దగ్గర కానీ చిన్న చిన్న ఐటమ్స్ మంచిగానే ఉన్నాయి. డిస్ప్లే ఎంత బాగా చేస్తున్నారో. ఇది రోడ్కి యువతలు ఉందనమాట, అది రోడ్కి అవతలు ఉంది. బ్యాంగిల్స్ అంతా యాజ్ యూజువల్గా గోల్డ్ అయితే ఇంత ఓపెన్గా పెట్టడం చాలా కష్టం అనుకుంటా, కానీ వీళ్ళు చాలా బాగా పెట్టున్నారనమాట. ఈ యొక్క దాన్ని ఏమంటారు, డిస్ప్లేకే నచ్చి కళ్ళ కనిపించినట్టు మన వాళ్ళు అడిగైతే కొనేస్తారండి. ఆ విధంగా ఉంటుంది. కాస్ట్ మాత్రం కొంచెం భారీగానే ఉందండి, మరి అంత తక్కువ ఏం లేదు. వడ్డాణం అయితే అడిగాను నేను, 1800 నుంచి ఉంది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. దాన్ని క్యాప్చర్ చేయలేదండి మా పాప. సో ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వాళ్ళు మనకి నచ్చింది చూడొచ్చు అని పెట్టున్నారు. బ్యాంగిల్స్ మాత్రం రీజనబుల్ అనిపించాయండి నాకు. 300, 200, 150, 180 ఆ రేంజ్లో ఉన్నాయి. ఎవరన్నా షాపింగ్ చేయాలంటే ఇట్లాంటి ప్లేసెస్లో చేయొచ్చు. ఈవెన్ మనం బిజినెస్ చేయాలన్నా కానీ ఒక చిన్న మోటివ్గా ఉంటుంది, కొంచెం ప్లానింగ్గా ఉంటుంది. గ్రౌండ్ వర్క్ చేసుకొని మంచి సెంటర్లో పెట్టాము అంటే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చండి. మీకు యూజ్ అయితే పనికి వస్తుందంటే ట్రై చేయండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ షాపింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. అలాగే కొత్తగా చూసి యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవటం ట్రై చేయండి.
అలాగే బెల్ బటన్ నొక్కారు అంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. ఇంకా ప్లేలిస్ట్లో యాక్టివేట్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మీకు ఏ ప్లేలిస్ట్ నచ్చితే దాంట్లో నుంచి మీకు వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ యొక్క కళ్ళకి ఇంపైనటువంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. అలాగే బిజినెస్ ఐడియా ఎవరికన్నా ఉంటే, లేదు మా బిజినెస్ ట్రిక్స్ తెలియలేదు, బిజినెస్ రన్ అవ్వలేదు అనేవాళ్ళు ఇలా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఫాలో అస్.